శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ఉదయ వేళలో తిథివార నక్షత్ర యోగ కరణాలను మనందరికీ తెలియజేసే శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం విధియ తిథి ఉదయం 6:25 వరకు, తదుపరి తదియ. అనురాధ నక్షత్రం రాత్రి 2:15 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. వరియాన్ యోగం తెల్లవారుజామున 3:12 వరకు, తదుపరి పరీక్ష యోగం. గరజీకరణం ఉదయం 6:25 వరకు, తదుపరి వణజీకరణం. నేటి శేషవర్జ్యం 7:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:12 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:26 నుండి 5:06 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 వరకు. యమ ఘడియలు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాన్ని అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి విచారించినట్లయితే ఈనాడు శుక్రవారం అనురాధ నక్షత్రం తదియ తిథి. ఈ తదియ తిథి గౌరీదేవి అధిష్టానంగా కలిగినటువంటి తిథి ఇది. అనురాధ నక్షత్రం మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంజ్ఞకం అని నిఘంటువులో చెప్పబడినట్టుగా మిత్ర అనేటటువంటి దేవతలు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. శుక్రవారం సర్వమంగళ అయినటువంటి జగన్మంగళకు ప్రీతికరమైనటువంటి రోజు వారం ఈ శుక్రవారం. ఈ శుక్రవారం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ కొద్దిపాటి ఆరాధన చేసిన విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అమ్మవారికి ఇతోధికంగా కుంకుమతో అర్చన చేయటం, రకరకాలైనటువంటి పుష్పాలతో అమ్మవారిని అర్చించడం వల్ల జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు సమస్త విధాలైనటువంటి పాపాలు ఈతి బాధలు నశిస్తాయి అని శాస్త్రవచనం. అమ్మవారికి ఇతోధికమైనటువంటి అర్చన చేస్తూ అమ్మవారిని గుడాన్నప్రీత మానస అని పిలుస్తారు. కాబట్టి శుక్రవారం అయినటువంటి ఈ రోజున బెల్లం వేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నివేదించడం వల్ల సర్వకామ్య సిద్ధి కలుగుతుంది. అందున ముఖ్యంగా క్షీరము గుడము అంటే పాలు బెల్లం వేసి చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకోవటం వల్ల సమస్త విధాలైనటువంటి రోగబాధ నుండి కూడా విముక్తులు అవుతారు. ఇంతేకాకుండా అమ్మవారి ఏదైనా నామాన్ని, ఏదైనా ఆ రూపాన్ని, ఏదైనా మూర్తిని చక్కగా ఇతోధికంగా అర్చన చేయవచ్చు. గంగా భవానీ గాయత్రి కాళీలక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితాదశ అని ఈ 10 నామాలు కూడా వీలైనన్ని ఎక్కువసార్లు మిగతా స్తోత్రాలు లానేటువంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి నమస్కారం చేసినా చాలు అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రలవుతారు. అమ్మ దయ లేకపోతే కలిగేది లేదు, అమ్మ దయ ఉంటే కలగంది లేదు. అమ్మ యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల విశేష శుభ ఫలితాలు కలగబోతున్నాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే శుభ ఫలితాల్ని పొందబోతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఈనాటికి మాత్రం ఫలించబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ విధియ ఉదయం 6:25 వరకు, తదుపరి తృతీయ అంటే తదియ. ఈరోజు శుక్రవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి గురు శుక్రుడు, కన్యలో కేతువు, ఇక వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు కుజుడు, బుధుడు మాత్రం వక్రీకరించి గోచరిస్తున్నాడు. ఈ కారణంగా ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆలోచన చక్కగా ఉంటుంది, కానీ అమలు చేసేటటువంటి విషయంలో మాత్రం తాత్కాలికమైనటువంటి ఇబ్బంది కలగవచ్చు. అయినా ధైర్యంగా చేస్తారు.
ఆరోగ్యం అందరికీ అనుకూలంగానే ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా ఆ అవసరం అదృష్టవశాత్తు దైవయోగం కారణంగా తప్పిపోతుంది. ఉద్యోగులకి అలాగే క్రింద ఉన్నటువంటి ఉద్యోగులకి పై అధికారులకి అన్యోన్య అనుకూల బంధం ఏర్పడే కారణంగా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ప్రతి సందర్భంలోనూ కూడా ఆదాయానికి సంబంధించిన ఆలోచనలు విశేషంగా వస్తూ ఉంటాయి. వ్యాపారం కూడా బాగా కలిసొచ్చే అవకాశం గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూల దైవం గణపతి. ఈ రాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి క్షణం చాలా జాగ్రత్తతో ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారికి వివాహాలు కావడం కోసమని దూర ప్రయాణాలను చేస్తూ అనేకమైనటువంటి పూజా పురస్కారాల్లో నిమగ్నమై కనిపిస్తారు. ఏ విధమైనటువంటి మానసిక ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి ఆరోగ్యాలు స్వస్థితితో ఉంటూ ఉంటాయి. వ్యాపారాన్ని మరింతగా పెంచాలనేటువంటి ఆలోచనతో వ్యాపార ప్రకటనల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడం కనిపించవచ్చు. చేయడం వల్ల కొత్త విశేషమేమీ ఉండకపోవచ్చు. ముఖ్యంగా వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి అనుకూలత బాగా ఉంటుంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి కూడా వ్యాపారంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పొడచూపనే చూపవు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీజనం అందరూ కూడా మానసికంగా దృఢంగా ఉండేటటువంటి కారణంగా ఇబ్బందులు ఏమాత్రము పొడచూపనే చూపవు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి నేడు. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి నీలం. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేదాకా వచ్చినటువంటి ఫలితం అకస్మాత్తుగా జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నాన్ని మరింతగా చేసుకుని సిద్ధపడి ఉండడం ఎంతైనా అవసరం. పుణ్యనది స్నానాలు, తీర్థయాత్రలకు వెళ్ళడాలు, ఇతరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడాలు, వీటన్నిటినీ కూడా తాత్కాలికమైనటువంటి వాతావరణ అననుకూలత కారణంగా ఈ రాశి వారికి గ్రహయోగం సరిగా లేనటువంటి కారణంగా వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. అయితే పెట్టుబడిని పెట్టేంత ధైర్యం మాత్రం వీరికి ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అన్నీ అనుకూలంగానే అనిపించినప్పటికీ కూడా కొన్ని తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కలగచ్చు. ధైర్యంగా ఉండడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారికి నేడు అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. శుక్రవారం సందర్భంగా ఈశాన్య దిక్ ప్రయాణం ఈ రాశి వారికి అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా చాలా అనారోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంది. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా చర్మ వ్యాధులు కానీ వచ్చినట్లయితే, లేదా న్యూమోనియా లాంటి వ్యాధులు కానీ ఉన్నట్లయితే, జ్వర తీవ్రత కానీ పెరుగుతుంది అనిపించినట్లయితే వైద్యశాలకు వెళ్ళి పరీక్ష చేయించుకోవడం అవసరం తప్ప తాత్కాలికమైన సొంత వైద్యం చేయించుకోవడం ఏమాత్రము సరి కానే కాదు. బంధువులైనటువంటి వారు రాకపోకలు చేస్తూ ఉన్నట్లయితే శారీరకమైన శ్రమ పెరుగుతుంది అనిపిస్తే నిర్మోగమాటంగా రావద్దని చెప్పడం వల్ల నష్టం ఏమాత్రము ఉండకపోవచ్చు. కవులు, రచయితలు, గ్రంథకర్తలు, అలాగే వాద్య విశేషంలో నైపుణ్యం కలిగినటువంటి వారికి పురస్కారాల కోసం ప్రయత్నాలు చేయడం మాత్రమే జరుగుతుంది తప్ప వచ్చే అవకాశం మాత్రం ఏమాత్రం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం షిరిడి సాయి. ఈ రాశి వారికి ఈరోజు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దూర ప్రాంతంలో పనిచేసేటువంటి తమ సంతానం నుండి ధనాన్ని ఆశించే అవకాశం గోచరిస్తోంది తల్లిదండ్రులకి. అది ఏమాత్రమూ సరి కానే కాదు.
వైద్యానికి సంబంధించినటువంటి అవసరం ఏదైనా ఉన్నట్లయితే పొదుపుతనాన్ని పాటించకుండా వెంటనే వైద్యాన్ని చేయించుకోవడం చాలా చాలా అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా రుణాన్ని తీసుకోవాలని ఆలోచిస్తారు. రుణాన్ని తీసుకోవడం మంచిది కాదు. తీర్చడం చాలా చాలా కష్టం కావచ్చు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. అనుకూలత అంత గొప్పగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా వ్యాపారాన్ని కొనసాగించడం చాలా చాలా అవసరం. వ్యవసాయ భూముల మీద వచ్చేటటువంటి ఆదాయం అనుకూలంగా ఉండకపోవచ్చు, నష్టం కూడా కలగచ్చు. అయినా ఆ విధమైనటువంటి ప్రయత్నాలతో ఉండడమే ఉత్తమం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. ఈ రాశి వారి నేటికి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. ప్రతి అడుగు ఆచి తూచి వేస్తూ ఉంటారు. ప్రతి మాటని కూడా ఆలోచించే మాట్లాడతారు. కుటుంబ సభ్యులందరిది ఒకే మాటగా ఉంటారు. ఎవరితోనూ మాట పడేటువంటి తీరులోనే ఉండరు. సంతానం నుండి ఏ విధమైనటువంటి ధనాన్ని అపేక్షించరు. వివాహాది శుభకార్యాలకు కావాల్సినటువంటి ధనాన్ని సమీకరించుకుని కనిపిస్తారు. భూ గృహ వాహనాల్ని కొత్తగా కొనాలనేటటువంటి ఆలోచనని తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన లోటు కారణంగా వాయిదా వేసుకుంటారు. ముఖ్యంగా పితృపితామహ ఆర్జితమైనటువంటి స్థలాన్ని కానీ అలాగే గృహాన్ని కానీ వాహనాన్ని కానీ అమ్మాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రము కలిగి ఉండరు. ఏ నిర్ణయాన్ని చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరి సమక్షంలోనే చేస్తారు తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని చేయరు. కన్యారాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉందనే చెప్పాలి. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈ రాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆనందకరంగా ఉండగలుగుతారు. పై అధికారులతో ఉండేటువంటి సమన్వయ భావాన్ని పరుచుకోరు. తమదైనటువంటి ఆలోచనతో ప్రవర్తిస్తారు. ఆర్థికమైనటువంటి అనుకూలత ఉన్నటువంటి కారణంగా ఆ సొమ్ముని ఎచ్చట జాగ్రత్తగా దాచాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ప్రతిదీ ప్రోత్సాహకరమైనటువంటి ఊహతోనే ఉంటారు. నష్టపోయేటువంటి ఆ పనులను వేటిని ఎన్నుకోరు. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపార స్థలాన్ని మార్చాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి ఆదాయం తక్కువైనా కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. ఇంట్లో ఎవరికి అనారోగ్య భావన లేకపోయేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇతరులకి సూచనల్ని సలహాలని ఏమాత్రమూ వేయకుండా చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. ఈ రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారికి నేటికి మాత్రమే కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా జోక్యాన్ని చేసుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా బంధువుల్లో ఉండేటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు తొలగించడానికి ఆ విధమైన ప్రయత్నాన్ని చేసి భంగపడే అవకాశం హెచ్చుగా గోచరిస్తోంది. ప్రణాళిక సరిగా లేనటువంటి కారణంగా ఆర్థికంగా ఖర్చుని ఎక్కువగా చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. వీధి భోజనాలు బాగా ఎక్కువయ్యేటటువంటి కారణంగా తప్పక అనారోగ్యానికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి సందర్భంలో వాహన స్థితిగతుల్ని అలాగే నడిపేటటువంటి వ్యక్తి యొక్క స్థితిగతుల్ని ఆలోచించుకు మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. వస్తు చౌర్యం తప్పక జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ధన విషయంలో వస్తు విషయంలో కూడా. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి నేడు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. ఈ రాశి వారికి నేటికి మాత్రమే అదృష్ట సంఖ్య 2.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. ఎవరన్నప్పటికీ కూడా లక్ష్య పట్టనటువంటి నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంటుంది. పై అధికారులతో మాట్లాడే తీరు ఏమాత్రం అనుకూలంగా ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు కూడా తప్పక ఎదిరించి మాట్లాడేటువంటి కారణంగా తల్లిదండ్రుల మనసులు దెబ్బతినేటువంటి అవకాశం గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మధ్యమంగా ఉండేటువంటి కారణంగా కుటుంబంలో శాంత పరిస్థితులు ఉండకపోవచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి చేస్తూ ఉండేటువంటి వారికి కూడా విశేష లాభాలు ఈరోజు కనిపించే అవకాశం చాలా చాలా తక్కువ. ధనురాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రాశి వారికి నేటి అనుకూల దిక్కు పశ్చిమ కాబట్టి పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు పసుపచ్చన. ఈ రాశి వారికి నేటికి మాత్రమే అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకి నష్టం కలుగుతోందని తెలిసినప్పటికీ కూడా తాము అనుకున్నదే సాగాలనేటటువంటి అభిప్రాయంతో ఆర్థికంగా హెచ్చుగా ఖర్చు పెడుతూ కనిపించవచ్చు. కుటుంబంలో ఉండేటువంటి స్త్రీజనం రాజకీయాల్లో పోటీ చేసేటువంటి ఆలోచనకి రావడం ఇంట్లో ఉన్న సభ్యులందరికీ నచ్చకపోవచ్చును. అయినప్పటికీ కూడా పరిస్థితి ఆ విధంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజుగా దీన్ని చెప్పుకోవచ్చును. పై అధికారులతో వివాదం కానీ విరోధం కానీ లేదా వారిని విరోధించేటటువంటి ఉద్యోగులతో జతకట్టడం కానీ చేసే ప్రమాదం ఉంది. అది ఇబ్బందికి తీసేదిగా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం సరస్వతీదేవి. శుక్రవారం సందర్భంగా ఉత్తర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి మాత్రం నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రతి పనిని తామే స్వయంగా చేయాలని అనుకునే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా చేదాకా వచ్చినటువంటిది కాస్త జారిపోతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి సంయమనంతో వ్యవహరించక తప్పదు. కుటుంబానికి సంబంధించినటువంటి సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్టయితే ఒక కళాశాలలో చేర్చాలి అని ప్రయత్నం చేసినట్టయితే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే మార్చేసుకోవడం ఏమాత్రం సరికాదు. క్రీడారంగానికి సంబంధించిన వారు, అలాగే వాద్య సంగీతాలకు సంబంధించినటువంటి వారు, ఇతరమైన వినోద రంగానికి చెందినటువంటి వారు చేసుకున్నటువంటి నిర్ణయాన్ని బాగా ఆలోచించి మాత్రమే చేసుకోవాలి. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని క్షణక్షణానికి మార్చేయడం అంత ఉత్తమం కాదు. పైగా విరోధభావం కూడా ఇతరులకి పెంపొందే అవకాశం గోచరించవచ్చు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి ప్రయత్నము కూడా ఆలోచన దశలోనే ఉంటుంది. అమలుకు నోచుకునేటటువంటి అవకాశం తక్కువ. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని అపేక్షించేటటువంటి వారికి కారణం ఏదో తెలియదు కానీ వృత్తిపరమైన ఆదాయం లభించే అవకాశం ఉండకపోవచ్చు లేదా తక్కువ కావచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అయితే దాన్ని పెట్టుబడి పెట్టేందుకు సరిపోయేంత ద్రవ్యంగా ఏమాత్రమూ అనిపించకపోవచ్చు. స్త్రీజనానికి మానసికమైనటువంటి ఆలోచన దృఢంగా ఉంటూ ఉంటుంది. చక్కనైనటువంటి సలహాలు సూచనల్ని భర్తలకు ఇస్తూ కనిపిస్తూ ఉంటారు. తప్పక ఆ ఆలోచనలు కానీ భర్తలైన వారు పాటించినట్లయితే కుటుంబ యజమాని ఆలోచన ప్రకారం చక్కగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. శుక్రవారం సందర్భంగా వీరికి దక్షిణ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి నీలం. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఈ రాశి వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం.
ఈరోజు శుక్రవారం, శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహానికి ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో, శ్రీ మహాలక్ష్మీదేవికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా సర్వ సంపదలు కలుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆవు పెరుగుతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. తేనెతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆవు నెయ్యితో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పంచదార కలిపిన జలంతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా సమస్త దుఃఖాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బెల్లం కలిపిన నీటితో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా అభిషేకాలు చేయటంతో పాటుగా ప్రత్యేకమైన నైవేద్యాలు లక్ష్మీదేవికి సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవికి శుక్రవారం అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మేధస్సు పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. అలాగే పిండి వంటలు వండి లక్ష్మీదేవికి శుక్రవారం నివేదన చేసినట్లయితే సర్వ విద్యలలో కూడా అద్భుతమైనటువంటి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు లక్ష్మీదేవికి నివేదన చేయటం ద్వారా అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు లక్ష్మీదేవికి ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే వారం మొత్తం లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆదివారం రోజు పాలు, సోమవారం రోజు పాయసం, మంగళవారం రోజు అరటిపళ్ళు, బుధవారం రోజు వెన్న, గురువారం పటిక బెల్లం, శుక్రవారం తీపి పదార్థాలు, శనివారం ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నివేదన లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపు సంకష్టహర చతుర్థి. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.